ప్రజలందరి ఆశీర్వాదాలు తనపై తన భర్త ఆదిలాబాద్ యొక్క కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డిపై ఉండాలని కంది మోహన శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం బేల్గాం గ్రామంలో జరిగిన బాజీరావు బాబా సప్తాహ వేడుకలకు ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. నిర్వాహకులు గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాజీరావు బాబా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దహీ హండీ కాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అనంతరం ఆమె మాట్లాడుతూ బాజీరావు బాబా బోధనల వల్ల ఎన్నో గ్రామాలలో మంచి మార్పు వచ్చిందని అన్నారు. ఆయన బోధనలకు ప్రభావితులై మద్యానికి బానిసైన వారు కూడా మానేసి సత్ప్రవణతతో మెలుగుతున్నారని అన్నారు. అంతటి ప్రభావితమైన బాజీరావు బాబా బోధనలు పక్క జిల్లాలకు కూడా తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇక్కడ బెల్గాం అనే కాదు, మన జైనత్ మండల్ బేల మండల్ మొత్తం అందరూ ఉన్నట్టున్నారు. జైనత్ మండల్ కానీ బేల మండలం అన్న మొత్తం నా పుట్టిల్లు లాగానే. కాబట్టి అన్న మీరు అడిగినట్టు తప్పకుండా ఈ ఊరికి మన ఈ గుడికి షెడ్ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. తప్పకుండా మేము పెడతాము. అది నోటిఫికేషన్లో వచ్చే సంవత్సరం సప్తకల్లా అది వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాము. మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, ఇది మేము 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం మా పెళ్ళి అయిపోయి అడుగు పెడుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం నా పైన, నా భర్త పైన, మా పిల్లల పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని, మీ అందరి ఇచ్చే ఈ ధైర్యంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, మనందరి పనులు మేము చేయగలిగే శక్తి బాజీరావు బాబా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలంటారు. మన ఈ 2 మండలాలకు మాత్రం బాజీరావు బాబానే ఒక గురువుగా మనందరినీ మంచి మార్గంలో నడిపించడానికి ఆయన మన కోసమే పుట్టిండు అన్నట్టున్నది. సాయిబాబాని మనం ఎప్పుడు కల్లారా చూడలేదు, కానీ బాజీరావు బాబాని మనలో చాలా మంది, నేను చూడలేదు కానీ మా సిరిసన్న గ్రామంలో కానీ బేలాలో కానీ ఎక్కడైనా మీరు అందరు కల్లారా చూశారు. నిదర్శనంగా ఆయన ప్రవచనాలు, ఆయన చెప్పిన బోధనలు విని ఎంతో మంది మద్యంకు అలవాటు పడిన వాళ్ళు కూడా మానుకున్నారు. కాబట్టి ఆయన అంత మంచి ప్రవచనాలు, ఆయన మనని సద్బుద్ధిలో నడిపించారు. కాబట్టి ఇన్ని వేల మంది ఆయనని ఇప్పటికీ బోధిస్తున్నారు. ఆయన ఏం చెప్పిండ్రో ఆ బాటలో నడుస్తున్నారు. మాలాంటి ఇప్పుడు కొత్తగా వెళ్ళే మా చిన్న చిన్న పిల్లలకు కూడా, మాకు పుట్టిన పిల్లలు, మీకు మేము పుట్టిన మా అందరికి కూడా మంచి బోధనలు, ప్రవచనాలు మీ ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి బాజీరావు బాబా ప్రవచనాలు నిర్మల్ జిల్లా మామడ మండలంలోని